భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏపీ అభివృద్ధికి కీలకంగా మారనుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చిన వలన ఈ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. 63 years నుంచి పబ్లిక్ కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా భోగాపురం నుంచి ఆపరేట్ చేస్తూ, అలాగే డొమెస్టిక్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కూడా భోగాపురం నుంచి ఆపరేట్ చేస్తూ విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ మూసి వేయకూడదు అని చెప్పి మా యొక్క భావన. అట్లాగే షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ విశాఖపట్నం నుంచి హైదరాబాదు, లేకపోతే తిరుపతి, లేకపోతే విజయవాడ, కనీసం ఈ 3 ఫ్లైట్స్ అన్నా సరే ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు ఆపరేట్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి మరి ఒక్కసారి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ని మూసి వెయ్యరు అని చెప్పి మా యొక్క అభిప్రాయం.